హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. మైసూర్ బోండా పర్ఫెక్ట్గా రావాలంటే ఒకసారి వీడియోలో ఉన్నట్టు ఫాలో అయిపోండి. అసలు ఆయిల్ పీల్చదండి. అలానే బయట తీసుకునే బజ్జీ లోపల పిండి పిండిగా ఉండల్లా ఫామ్ అయిపోయి ఉంటుంది కదండి, అలా కూడా రాదు. మనం ఇంట్లో ప్రిపేర్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా వేసుకోవచ్చండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఫేవరెట్ టిఫిన్ కదా ఈ మైసూర్ బోండా అనింది. దానిలోకి పల్లీ చట్నీ సూపర్ కాంబినేషన్ కదా. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనింది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకునే టేస్టీ మైసూర్ బోండా తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి ఇలా బాగా చిలికిన పెరుగుని తీసుకోవాలి. చిలకడం అంటే మరీ ఎక్కువ కాదండి, ముక్కలేమీ లేకుండా ఉంటే చాలు. ఇలా సాఫ్ట్గా ఉండాలి పెరుగు అనింది. ఒక 3/4 కప్పు వరకు పెరుగు తీసుకున్నా. పెరుగు అనింది మరీ కమ్మటి పెరుగు అయితే బజ్జీ టేస్ట్ అనింది అంత బాగోదండి. పెరుగు తోడుపెట్టిన 2 రోజుల తర్వాత పెరుగు అయితే మీకు సూపర్ టేస్ట్ ఉంటుంది బజ్జీ అనింది. టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. అలానే 1 స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాను కూడా యాడ్ చేసుకోవాలి. దానితో పాటే 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. మనకి ఇలా నురగలాగా ఫామ్ అవ్వాలి. తర్వాత దానిలోకి ఎంత పెరుగు అయితే తీసుకున్నామో అంతే గోరువెచ్చని వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను 3/4 కప్పు వరకు పెరుగు తీసుకున్నాను కదండి. 3/4 కప్పు వరకు గోరువెచ్చని వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ టైంలోని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. నాకు సరిపోలేదు, ఇంకొంచెం ఉప్పుని యాడ్ చేస్తున్నా. ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని దానిలోకి ఏ కప్తో అయితే మీరు పెరుగు తీసుకున్నారో అదే కప్పుతో 2 కప్పులకి కొంచెం తక్కువలో పిండిని ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ పిండి వేయకూడదండి, మనకి కన్సిస్టెన్సీ అనేది తెలుస్తుంది. పిండి యాడ్ చేసిన తర్వాత సేమ్ డైరెక్షన్లో కలుపుకోవాలి. అలానే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొడుతున్నట్టుగా, తర్వాత ఇలా వేళ్ళతో గుచ్చినట్టుగా కూడా కలుపుకోవాలి. మనకి బయట ఎలానే కలుపుతారు పిండి అనింది. పిండి ఇలాగా ఒక 5 నిమిషాలైనా బాగా కలుపుకొని దాని మీద ఇంకొక స్పూన్ ఆయిల్ ఇలా వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుని మూత పెట్టిన తర్వాత పైన ఒక గిన్నెతో వాటర్ని పెట్టేసుకోండి. ఇలా చేయడం వల్ల లోపల గాలి బయటికి రాదు, బయట గాలి లోపలికి వెళ్ళదు. పిండి అనేది బాగా పులుస్తుంది. ఇలా ఒక 2 అవర్స్ పక్కన పెట్టేసుకోవాలి. అదే మీరు కమ్మటి పెరుగు తీసుకున్నట్లయితే ఒక 6 అవర్స్ అయినా సరే పిండిని అలా బయట వదిలేయండి. అప్పుడే పిండి అనేది బాగా పులుస్తుంది. నేను పుల్లటి పెరుగు తీసుకున్నాను కాబట్టి 2 అవర్సే పక్కన పెట్టానండి. మైసూర్ బోండాలోకి వేరుశనగ చట్నీ సూపర్ కాంబినేషన్ కదా. ఇప్పుడు ఆ చట్నీ ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని 1 కప్ వరకు వేరుశనగలను యాడ్ చేసుకోవాలి. వేరుశనగ ఒక 20% ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ వరకు ధనియాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలానే 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ వరకు మినపప్పు యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. అలానే ఒక గుప్పెడు కరివేపాకును కూడా యాడ్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఇక్కడ 3 వరకు తీసుకున్నానండి. నేను తీసుకున్న పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువ. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. బాగా ముగ్గిన టమోటో ఒకటైతే సరిపోతుందండి, పెద్దది. ఎక్కువ టమోటో యాడ్ చేసినా మరీ టమోటో చట్నీ లాగా ఉంటుందండి, కాబట్టి ఒకటైతే సరిపోతుంది. అలానే టేస్ట్కి తగ్గట్టుగా ఇలా టమోటో ముక్కల మీద ఉప్పు యాడ్ చేసుకుని లైట్గా చింతపండును కూడా యాడ్ చేసుకుని ఓన్లీ టమోటో ముక్కలనే కదుపుకొని స్టవ్ సిమ్లో పెట్టుకుని ఒక 3 నిమిషాలు అలా వదిలేయండి. ఇది 3 నిమిషాల తర్వాత అండి చూడండి టమోటా అనేది మనకి ఎంత స్మూత్ అయిపోయిందో. ఉప్పు యాడ్ చేయడం వల్ల వాటర్ అనేది త్వరగా రిలీజ్ అయ్యి టమోటా ముక్కలు అనేది చాలా త్వరగా సాఫ్ట్ అయిపోతాయి. టమోటా ముక్కలను బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఆ వాటర్ అంతా మగ్గేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మనకి వాటర్ అనేది లేదు. మనకి ఇది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు దీన్ని చల్లారనిద్దాం. తర్వాత మిక్సీ జార్లోకి 1/2 వెల్లుల్లిపాయ యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి ఇలా పచ్చిది యాడ్ చేయడం వల్ల చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దానిలోకి చల్లారిపోయిన వేరుశనగలను యాడ్ చేసుకుని లైట్గా వాటర్ని యాడ్ చేసుకుని ఇలా చట్నీని గట్టిగా బ్లెండ్ చేసుకోవాలి. మనకి గట్టి చట్నీ రెడీ అయిపోయిందండి. 2 గంటల తర్వాత అండి చూడండి. ఇప్పుడు పిండిని ఏమి కదపకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సైడ్ నుంచి పిండిని తీసుకుని ఇలా వేళ్ళతో సరి చేసుకుని ఇలా బొటన వేలు చూపుడు వేలుతో పిండిని కట్ చేయాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా మరిగిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా బజ్జీలను వేసుకోవాలి.
ఇలా చూపుడు వేలు, బొటన వేలుతో జాగ్రత్తగా కట్ చేసుకున్నట్టు వేసుకుంటే బజ్జీలనేది ఈజీగా వచ్చేస్తాయండి. ఒక బజ్జీ వేసి రెండో బజ్జీ వేసేసరికి ఫస్ట్ బజ్జీ పైకి తేలినట్టయితే పిండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్‌గా ఉన్నట్టండి. ఆయిల్ హీట్ అవ్వకుండా బజ్జీలు వేసేస్తే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేసుకుంటాయి. గుల్లగా కూడా ఉండవు. అస్సలు బాగోవు. కాబట్టి ఆయిల్ బాగా మరిగిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని వీటిని వేసుకుని మీడియంలోనే ఫ్రై చేసుకోవాలి. బజ్జీలు వేసాక స్టవ్ హైలో పెట్టి ఫ్రై చేస్తే పైన కలర్ వచ్చేస్తుంది. లోపల అనేది ఉండగా ఉండిపోతుందండి. అస్సలు బాగోవు. కాబట్టి ఆయిల్ బాగా మరిగిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టి మీడియంలోనే ఫ్రై చేసుకోవాలి బోండాలను. పైన స్ట్రైనర్‌తో ఇలా కదుపుకున్నట్లయితే బజ్జీలనేది అన్నీ బాగా వేగుతాయి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకుని ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడమే. అంతేనండి, రెడీ అయిపోయాయి. ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ బోండా, దానిలోకి పల్లీ చట్నీ. సూపర్ కాంబినేషన్ కదండీ! చూడండి బజ్జీ అనేది ఎంత గుల్లగా ఉందో, లోపల మనకి పిండి పిండిగా లేదు, ఆయిల్ కూడా పీల్చుకోలేదు. మరి మీకు నచ్చాయో బజ్జీలు? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.